చిన్న పిల్లలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు రాజేందర్. ఎవరు మాట్లాడినా ఏముంటుంది చెప్పు. నాకు నేను 19 ఏళ్ళకే కౌన్సిలర్ అయినారా రాయన, నాకేం ఎప్పుడు రా నాకు. నేను రోడ్డు మీద ఉన్నప్పుడు మీరు ఏడున్నారో కూడా తెలియదురా నాయన మీరంతా. నా సంగతి కావాలంటే కిషన్ రెడ్డి గారిని అడగండి, బండారు దత్తాత్రేయ గారిని అడగండి, వెంకయ్య నాయుడు గారిని అడగండి, ఆ ఇంద్రసేనారెడ్డి గారిని అడగండి, ఆ హైదరాబాద్లో ఉంటాడు భగవంతరావు గారు అని ఆయనని అడగండి, వైకృష్ణని అడగండి, ఆ వెంకటరెడ్డి అని ఉంటాడు అడగండి, బైసాబ్ లేడు, నరేంద్ర బైసాబ్ లేడు, వాళ్ళని అడుగుంటారా నాయన, నా చరిత్ర చెప్తారు. రాజేందర్ నువ్వు చిన్న పిల్లగాని, ఇంకా మళ్ళీ చెప్తున్నా, రాజకీయంలో బీజేపీలా నా చరిత్ర ఒకసారి వాళ్ళని ఇంతమంది పేర్లు చెప్పినా కదా, ఒక్కరిని అడుగుండి వాళ్ళే మీరు చెక్ చేయండి పోయి. మనం ఎప్పుడైనా మనం మాట్లాడితే ఎదుటోడు మన కౌంటర్ వేసేటట్టు ఉండొద్దు. నువ్వు ఒక్కడిదైతేనే 10 ఎడుతున్నా, నీకు స్ట్రాటజీ కూడా తెలియదు. ఈటల రాజేందర్కి ఎట్లా మాట్లాడో తెలియదు, ఎట్లా కౌంటర్ వేయాలో తెలియదు, ప్రతిపక్ష పాత్ర ఎట్లా పోషించాలో కూడా తెలియదు ఈటల రాజేందర్కి. బీఆర్ఎస్ అది నస ఉండే అనుకుంటా కేసీఆర్ గారికి. ఈ అమ్మ ఈడే నసరా అని పోయి అమ్మ పోయింది మేలని అనుకున్నాడే, పోయిందాకా పంపించేసినట్టు ఆడబెట్టుకుంటారా నసగాలని. నస 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 అనుకుంటే అందుకే కేసీఆర్ బయటికి వెళ్ళగొట్టినట్టున్నాడు.